ఒక విషయం ఏంటంటే ఏమాత్రం అధర్మబద్ధంగా నడిచినా మీరు మాత్రం శిక్షలకి గురి అవ్వడం మాత్రం ఖాయం. ఎందుకంటే అక్కడ మీకు శనైశ్వరుడు చెక్ పెడుతున్నాడు. ఆ విషయం మాత్రం మీరు గుర్తించండి. నీతిగా బ్రతికితేనే కన్యారాత్రి వాళ్ళకి బ్రహ్మాండం. అవినీతిగా బ్రతికితే మాత్రం మీరు దుఃఖం అనేటువంటిది అనుభవించడం ఖాయం. ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎందుకని శనైశ్వరుడు అంటే హార్డ్ టాస్క్ మాస్టర్, ఈజ్ ఫర్ జస్టిస్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మిమ్మల్ని చెక్ పెడుతూనే ఉన్నాడు. మీరు కొంచెం గమనించి మాత్రం అడుగులు వేయాలి. తెలిసింది కదా. మరి ఇంకో విషయం ఏంటంటే స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. సిల్వర్ మాత్రం హైక్ పెరుగుతుంది, గోల్డ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అక్కడేదో తక్కువైపోతుంది, ధరలు తగ్గిపోతాయని మాత్రం దయచేసి ఆశించకండి. షేర్ మార్కెట్ కూడా సామాన్యంగా సాగుతుంది. ఒక్కొక్కసారి కుదేలేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే మరి ఈ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటుదారులు ఉన్నారు. సమర్థవంతంగా మీరు కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటారు. అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారనుకో అలాగే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అని మాత్రం చెప్తున్నాను. ఇకపోతే మరో విషయం, బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావలసినటువంటి లాభాలు మీకు చేకూరుతాయి, నో డౌట్. కానీ అక్కడ కూడా మీకు మోసం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. న్యాయం ధర్మం మీ వైపు ఉంటే గెలుపు మీదే. అధర్మంగా ఉంటే మాత్రం మీ ఓటమి తప్పదు. అది ఏమైనా కానీ మీరు ఎంత జాతకం గట్టిగా ఉన్నప్పటికీ కూడా అధర్మం వైపు ఉంటే మాత్రం మీరు దెబ్బతింటారు. ఎంచేత చెక్ పెడుతున్నాడు అక్కడ శనైశ్వరుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరో విషయం ఏంటంటే ప్రేమికులకి అద్భుతమైనటువంటి మాసం అంటే ఇది. వాళ్ళకి చాలా బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు. మీరు పెళ్లి కోసం ఆలోచించాలి, అది ముఖ్యమని మాత్రం తెలుసుకోండి. ఇంట్లో గృహంలో కనుక తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య సఖ్యత అద్భుతంగా ఉంటుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇనుమడిస్తాయి. చాలా గృహంలో ప్రశాంతంగా ఉంటుంది. పెద్దలు దీవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగిచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ఇకపోతే మొండి బాకీలు ఇప్పుడు వసూలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు తప్పకుండా నరసింహస్వామి అష్టోత్తరం చదివి ప్రయత్నించండి. మీ డబ్బు మీ చేతికి వాపసు వస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఇల్లు అమ్మాలనుకున్నా, ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే తప్పకుండా అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.